హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాను. అదేంటంటే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రొసీజర్ తీసుకొచ్చింది. అందులో భాగంగా 7 క్రైమ్స్ని కేటగరైజ్ చేసి అందులో ఆ క్రైమ్స్ జరిగినప్పుడు అందులో ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని పెంపొందించడానికి, వాళ్ళ యొక్క ప్రైవసీని కాపాడడానికి, అలాగే త్వరితగతిన న్యాయం జరగడానికి ఒక ప్రొసీజర్ తీసుకొచ్చారు. దానిలో భాగంగా విక్టిమ్స్ వద్దకే వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను తీసుకొని అక్కడే ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి విక్టిమ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా విక్టిమ్ కోరుకున్నట్లుగా స్టేట్మెంట్ తీసుకోవడం అనేది క్రైమ్ సీన్లో కానీ, లేదా విక్టిమ్స్ ఇంటి వద్ద కానీ, లేదా హాస్పిటల్లో కానీ, లేదా విక్టిమ్ కోరుకున్నటువంటి ప్లేస్లోనే స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కన్సర్న్ పోలీస్ ఆఫీసర్కి చెప్పినప్పుడు క్రైమ్ గురించి తన పరిధి అయితే తన పరిధిలో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, లేదంటే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ ఆఫీసర్కి ఈ రిపోర్ట్స్ పంపడం జరుగుతుంది. దీని ప్రకారం ఆ 7 క్రైమ్స్, సెన్సిటివ్ క్రైమ్స్ ఏంటంటే ఆ కేసెస్: నెంబర్ 1, అఫెన్సెస్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అండర్ సెక్షన్ 63 to 99 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత. ఈ సెక్షన్స్ ప్రకారము ఎన్కంపాసింగ్ సెక్సువల్ అఫెన్సెస్, క్రిమినల్ ఫోర్స్ అండ్ అసాల్ట్ అగైనెస్ట్ ఉమెన్, అఫెన్సెస్ రిలేటెడ్ టు మ్యారేజ్ కాజింగ్ మిస్క్యారేజ్ అండ్ క్రైమ్స్ అగైనెస్ట్ చిల్డ్రన్. క్రైమ్ నెంబర్ 2, crime affecting the human body under section 100 to 146, such as offenses affecting life, cause of hurts, wrongful restraint and confinement, criminal force and assault, as well as kidnapping, abduction, slavery and forced labor. Crime number 3, property offenses, ఆర్థిక నేరాలు, సెక్షన్ 303 to 313 and section 331, including theft, extortion, snatching, house burglaries by day or night, robbery and dacoity. Crime 4, cases under special laws such as the POCSO Act 2012, section 3 to 18. POCSO అనగా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. Crime 5, the Prohibition of Child Marriages Act 2006 under sections 9 to 11. Crime 6, the SC/STs Prevention of Atrocities Act 1989. Crime 7, the Telangana Prohibition of Ragging Act 1997. సో పైన తెలిపినటువంటి సెన్సిటివ్ కేసెస్లో పోలీస్ డిపార్ట్మెంటు వీలైనంత త్వరగా విక్టిమ్స్ యొక్క ప్రైవసీని కాపాడుతూ వాళ్లకు త్వరితగతిన న్యాయం చేకూర్చేటట్టుగా తీసుకోవడానికి తగిన చర్యలు తెలంగాణ క్రైమ్ డిపార్ట్మెంట్ సిఐడి పోలీస్ తీసుకోవడం జరిగింది. ఇది అన్ని జిల్లాల ఎస్పీలకు కూడా ఇన్ఫర్మేషను పంపడం జరిగింది. సో ఎక్కడన్నా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినట్టయితే త్వరితగతిన వాళ్ళకి న్యాయం జరగడానికి తెలంగాణ పోలీస్ తీసుకున్నటువంటి ఒక గొప్ప ప్రొసీజర్ ఇది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. జై హింద్, జై భారత్.